టైప్స్ ఆఫ్ కంపెనీస్. మనము టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే వాట్ ఈస్ ద ప్రొప్రైటర్షిప్ కంపెనీ, పార్ట్నర్షిప్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఎల్ఎల్పి కంపెనీ. ఒక వ్యక్తి డాక్యుమెంటేషన్లో ఐఈసికి అప్లై చేసుకొని అతను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ పొందాడు. మీరు ఏ తరహా కంపెనీని ప్రారంభం చేయాలనుకుంటున్నారు? మీరు ఒక వ్యక్తి భాగస్వామి వ్యాపారమా, లేదు మీరు ఎంతమందితో కూడుకొని ఈ బిజినెస్ను ప్రారంభం చేయాలనుకుంటున్నారు అని వాళ్ళు అటువంటి సందర్భంలో ఒక పర్సన్ను మాత్రమే బిజినెస్ అతను ఓన్గా నిర్వహించదలుచుకుంటే దాన్ని ప్రొప్రైటర్షిప్ ఫామ్ అని పిలుస్తాము. ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే దానిని నిర్వహించే సామర్థ్యం కలిగి నిర్వహించడాన్ని ప్రొప్రైటర్షిప్ కంపెనీ ఫర్మ్ అని పిలుస్తాము. క్రియేటింగ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ ఓన్ అంటే ఒక వ్యక్తి మొత్తము కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు అతని పరిధిలో జరుగుతాయి. దీన్ని ప్రొప్రైటర్షిప్ కంపెనీ అంటారు. ప్రొప్రైటర్షిప్ కంపెనీ అన్నది చాలా సులువుగా ఎక్స్పోర్ట్ బిజినెస్లో ప్రొప్రైటర్షిప్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నది చేసుకోవడానికి మనకు సులువు అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మ్యానుఫ్యాక్చరర్ లెవెల్లో మనము ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం తరపు నుంచి మనకు అనుమతులు కానీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కానీ ఖర్చుతో కూడుకున్న పని. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న ప్రోడక్టు ప్రొప్రైటర్షిప్లో కనుక చేసినట్లయితే సింపుల్గా అతను తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అతి తక్కువ కాలంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో అతను ఎంటర్ అయ్యేదానికి మంచి అవకాశాలు కలిగి ఉంది. కాబట్టి ఎందుకు చాలామంది సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఎంచుకుంటారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్లో అతనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ తక్కువ అవసరం ఉంటాయి. అదే ఒక వ్యక్తి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది తీసుకున్నట్లయితే దానికి సంబంధించి లైసెన్సెస్ కానీ చాలా ఎక్కువ టైము అదేవిధంగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా వ్యక్తులు సోల్ ప్రొప్రైటర్షిప్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్స్పోర్ట్ బిజినెస్లోకి వచ్చేదానికి అవకాశము ఎక్కువగా ఉన్నది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ కంపెనీ. ఇప్పుడు పార్ట్నర్షిప్ కంపెనీ అంటే 2 persons మినిమం 2 persons ఎస్టాబ్లిష్ ఏ పార్ట్నర్షిప్ కంపెనీ అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఇద్దరి వ్యక్తుల భాగస్వామ్యంతో జరిగేదాన్ని పార్ట్నర్షిప్ కంపెనీ అంటారు. మనము ఈ పిక్చర్లో గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ను స్థాపించి డివైడ్ ఇట్స్ ప్రాఫిట్స్ అమాంగ్ ఇట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అగ్రీడ్ రేషియో అంటే వారి మధ్య జరిగిన ప్రాఫిట్స్ అన్నది ఏ రేషియోలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారో బిజినెస్కి సంబంధించి ఆ రేషియోలో పార్ట్నర్షిప్లో ప్రాఫిట్స్ అన్నది పంచుకుంటారు. ఇది పార్ట్నర్షిప్ కంపెనీ. ఇద్దరు వ్యక్తుల యొక్క అగ్రిమెంట్ ద్వారా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ను పంచుకోవడాన్ని పార్ట్నర్షిప్ అంటారు. ఇద్దరు వ్యక్తుల భాగస్వామ్యం ఉండి వచ్చిన లాభాలను ఇద్దరిని అంగీకార విధమైన రీతిలో వాళ్ళు ప్రాఫిట్స్ అన్నది పంచుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రైవేట్లీ స్మాల్ బిజినెస్ ఎంటిటీ ఇన్ విచ్ ఓనర్ లయబిలిటీ లిమిటెడ్ హ్యావింగ్ 50 ఆర్ ఫేవర్ షేర్ హోల్డర్స్. కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే మన ఇండియాలో ఎక్కువగా పెద్ద కంపెనీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ సెక్టార్లో జరిగే కంపెనీలుగా మనం గమనించవచ్చు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కలిసి వాటిని షేర్ హోల్డర్స్ను వాళ్ళు తీసుకొని 50 లేదా అంతకంటే ఎక్కువ షేర్ హోల్డర్స్ తీసుకొని ఇటువంటి కంపెనీలు పెద్ద మొత్తాల్లో పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ సెక్టార్లో కంపెనీలు స్థాపించడం జరుగుతుంది. ఇవి ప్రైవేట్ లిమిటెడ్ సెక్టార్ కింద వస్తాయి. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ఏ కంపెనీ అండ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే లిమిటెడ్గా ఇది కొంతమంది వ్యక్తులతో ఎల్ఎల్పి అన్నది మొదలు పెట్టుకోవచ్చు. ఇది కంపెనీ రకాలు. ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నప్పుడు అతను ఒక సింగిల్గా చేసుకున్నట్లయితే సోల్ ప్రొప్రైటర్షిప్ అని, ఇద్దరు వ్యక్తుల భాగస్వామి అయితే పార్ట్నర్షిప్ అని, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ షేర్ హోల్డర్స్ కలిపి చేసుకున్నట్లయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, అదేవిధంగా లిమిటెడ్ లయబిలిటీస్తో వచ్చే ప్రాఫిట్స్ను పంచుకున్నట్లయితే దాన్ని ఎల్ఎల్పి కంపెనీ అని మనము పిలుస్తాము. రిజిస్టర్ కావాల్సి ఉంటుంది అన్నది మనం ఎంచుకున్న ప్రోడక్టు, మన యొక్క బిజినెస్ ఏ తరహాకు సంబంధించింది,
మనం యొక్క ఇన్వెస్ట్మెంటు, అదేవిధంగా మనకు ఫారిన్ బయర్స్ ఫుడ్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, మన యొక్క ప్రోడక్ట్ యొక్క స్థితిగతులను బట్టి మనము కంపెనీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చాలామంది వ్యక్తులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో చేసే ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే ట్రేడింగ్. అంటే మ్యానుఫ్యాక్చరర్లో ఒక యూనిట్ ద్వారా అతను ప్రోడక్ట్స్ అన్నది ఉత్పత్తి చేస్తే, ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న వ్యక్తి ఈ మ్యానుఫ్యాక్చరర్ నుండి ప్రోడక్ట్స్ను కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ బిజినెస్ సింపుల్గా చేస్తున్నాడు. దీన్ని ట్రేడింగ్ అంటారు. ఒక ప్రోడక్ట్ను నేను ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్నులను నేను ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నాను. స్టేషనరీ ఐటము నేను ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నప్పుడు నేను ఎక్కడైతే ఈ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన ఆర్డర్ యొక్క డీటెయిల్స్, క్వాంటిటీ అన్నది చెప్పి అక్కడ ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేసినట్లు అయితే ఇక్కడ ట్రేడింగ్ అన్నది చేస్తాము. అంటే ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో మనము తయారు చేయకుండా ప్రోడక్ట్ను తీసుకొని ఆ ప్రోడక్ట్ను మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. దీన్ని ట్రేడింగ్ అంటారు. అలా ఒక మ్యానుఫ్యాక్చరరే డైరెక్ట్గా అతనే ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే అతను మ్యానుఫ్యాక్చరర్ కమ్ ఎక్స్పోర్టర్ అని అంటారు. ఇతన్ని ట్రేడర్ ఆర్ మర్చెండైజ్ ఎక్స్పోర్టర్ అంటే అతను ప్రోడక్ట్ తయారు చేయకుండా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి ప్రోడక్ట్ తీసుకొని అతను ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటారు. అదేవిధంగా తయారు చేసే వ్యక్తి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్ అంటే అతనే ప్రోడక్ట్ తయారు చేసి అతనే ఆర్డర్స్ రిసీవ్ తీసుకొని అతనే ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్. నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్. నెంబర్ 2 మర్చెండైజ్ ఎక్స్పోర్టర్ బిజినెస్లో ఒక వ్యక్తి ఫర్మ్ అన్నది ఏ పద్ధతిలో ఇప్పుడు అతను ఎటువంటి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయకుండా సోల్ ప్రొప్రైటర్షిప్ కింద అతను మర్చెండైజ్ ఎక్స్పోర్టర్గా రిజిస్టర్ అయ్యి అతను చాలా సింపుల్ మెథడ్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లోకి అతను రావచ్చు. మ్యానుఫ్యాక్చరర్ లెవెల్లో కాకుండా మర్చెండైజ్ ఎక్స్పోర్టర్ అయితే ఈ మర్చెండైజ్ ఎక్స్పోర్టర్లో సోల్ ప్రొప్రైటర్షిప్ కింద అతను ఎంటర్ అయినట్లయితే అతను అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అన్నది చేయవచ్చు. ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఎంటర్ కాదలుచుకున్న వ్యక్తి అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నది అతి తక్కువ మొత్తంలో అయ్యే ఖర్చు తక్కువ మొత్తంలో ఉంటుంది అన్నది మనము గమనించవచ్చు. ఆపర్చునిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ఎటువంటి ఆపర్చునిటీస్ మనకు కలుగుతాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ద్వారా విచ్ కెన్ హ్యావ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇట్స్ సక్సెస్. ఒక వ్యక్తి గన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గన మొదలుపెట్టినట్లయితే అతనికి ఎటువంటి లాభాలు అతను సాధించవచ్చు. సక్సెస్ఫుల్ బిజినెస్. ఎక్స్పోర్ట్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ బిజినెస్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ బిజినెస్. ఎందుకంటే ఇక్కడ మన ప్రోడక్ట్కు అక్కడ విదేశాల్లో డిమాండబుల్ ప్రోడక్ట్ అక్కడ డిమాండ్ ఉండవచ్చు. ఇప్పుడు మనం ఎంచుకున్న ప్రోడక్ట్ అక్కడ డిమాండ్ అయినప్పుడు అక్కడ అవి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ బిజినెస్. ఎకనామిక్ గ్రోస్ అండ్ ఎక్స్పాండ్. నేషనల్ ఎకనామిక్ అంటే ఒక వ్యక్తి మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసినట్లయితే అది మనకు వచ్చే డాలర్స్ రూపంలో కానీ విదేశీ ద్రవ్యము అది మన యొక్క నేషనల్ ఎకనామీ గ్రోత్కు ఉపయోగపడుతుంది. యాక్సెస్ టు మోర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెసెస్. యు ఆర్ ఓన్లీ బిజినెస్ దిస్ కంట్రీ యూ మే లిమిటింగ్ టోటల్ పొటెన్షియల్ ప్రాఫిట్స్ కుడ్ బి ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్. చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ద్వారా నెంబర్ 1గా మనము ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్. ఇటువంటి ఫార్మాస్యూటికల్స్ మెడిసిన్స్ అన్నవి అత్యధికంగా డిమాండ్ అయిన ప్రోడక్ట్స్గా మనకు కనిపించాయి. ఇప్పుడు టెక్స్టైల్స్, అపెరల్స్, అదే ఇంజనీరింగ్ గూడ్స్, అందులో కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్, లెదర్ గూడ్స్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయినా ఉండవచ్చు, అదేవిధంగా
బేవరేజెస్ అంటే పానీయాల్లో సంబంధించిన ప్రోడక్ట్స్ అయినా ఉండవచ్చు. వాట్ ఈజ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్? ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తుందంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్కు మనకు కనెక్టివిటీ ఉంటుంది. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ అన్నది కల్పిస్తుంది. డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ అడ్వైజరీ అన్నది జాబ్ ఆపర్చునిటీస్ కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా కార్గో లాజిస్టిక్స్ సంబంధించి